హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనది వచ్చి చికెన్ పచ్చడి అనమాట. దానికోసం మనం అల్లము 100 గ్రామ్స్, వెల్లుల్లి ఒక 90 గ్రామ్స్ తీసుకున్నాము. అలాగే గసగసాలు, యాలకులు, లవంగాలు, చెక్క, ధనియాలు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, సిమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఫస్ట్ జీలకర్ర ఒక 2 స్పూన్స్ తీసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ధనియాలు కూడా మనం వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు ఒక 5 స్పూన్స్ వరకు ఉంటాయి, పెద్ద స్పూను. ఈ మసాలాలన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. అలాగే వాటి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనము లవంగాల్ని, చెక్కని అండ్ యాలకులు ఇవన్నీ కూడా మనం కలిపేసి ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఒకేలాగా ఫ్రై అవుతాయి కాబట్టి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం గసగసాలు అండ్ మర్చిపోయా, దీనిలో ఒక చిన్న స్పూను మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదవుతుంది. సో కొంచెమే, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అండ్ లాస్ట్లో మనం గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గసగసాలు ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఆరిపోయాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి. అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా, అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంది అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్నది వాడకుండా అప్పటికప్పుడు పట్టుకోండి, మీరు కూడా బాగుంటుంది. ఈ చికెన్ వచ్చి 2 kgs. ఇది పందెం నాటుకోడిదనమాట. సో చాలా గట్టిగా ఉంటుంది. దీనిలో కొంచెం మేము ఉప్పు, పసుపు కూడా వేసి మేము ఒక పెద్ద గ్లాస్ వాటరే పోసుకున్నాము. ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉంది, బోన్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి అవి మెత్తపడడానికి 10 విజిల్స్ వచ్చేంత వరకు మేము ఉంచుకున్నాము. లేదు పీసెస్ కొంచెం మెత్తగానే ఉన్నాయనుకుంటే కనుక విజిల్స్ నెంబర్ కూడా మీరు తగ్గించుకోవచ్చు అనమాట. విజిల్స్ అయిపోయాక దానిలో ఉన్న ఆవిరంతా పోయేంత వరకు ఆగిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనము ఒక కళాయి తీసుకొని దానిలో ఒక 1/2 kg వరకు పల్లీల నూనె వేసుకొని దాన్ని బాగా వేడి రానిచ్చేంత వరకు ఉంచుకోవాలి. బాగా వేడిగా వచ్చిన తర్వాత మనం దాన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించిన చికెన్ పీసెస్ని దానిలో వేసుకొని అవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగే మిగిలిన చికెన్ అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన ఆయిల్లో మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే ఉండాలి. హైలో పెట్టుకుంటే ఇదంతా మాడిపోయి నల్లగా పాడైపోతుంది అనమాట, టేస్ట్ రాదు. చికెన్ ఫ్రై చేసిన దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకొని ప్రొసీజర్ చేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దానిలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మన కారము ఒక పెద్ద గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గ్లాస్ కారంను వేసేసుకొని తిప్పుకోవాలి. నూనె వేడికి ఆ కారం కూడా మగ్గిపోతుంది. అండ్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్న ఉప్పును కూడా మనం దీనిలో వేసేసుకొని తిప్పుకోవాలి. ఉప్పు కారం అంతా మంచిగా కలిసేలాగా మొత్తం తిప్పుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా దీనిలో వేసుకొని అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంతమంది నిమ్మకాయ కూడా వేసుకుంటారు, మేమైతే నిమ్మకాయ వేయలేదు. బట్ టేస్ట్ మాత్రం సేమ్ దానిలానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.